ఈరోజు క్వశ్చన్ అవర్ లో జరిగిన సంఘటన పట్ల నేను విచారాన్ని తెలియజేస్తున్నా. చాలా దురదృష్టకరమైన సంఘటనలు 7వ తారీఖు నాడు, 9వ తారీఖు నాడు, మళ్ళీ 10వ తారీఖు నాడు కూడా పునరావృతం కావడం చాలా విచారకరమైన విషయం. అధ్యక్ష, క్షమాపణ ఎవరు చెప్పవలసి వస్తుందో, క్షమాపణ చెప్పవలసి వస్తుందనే వినటానికి సిద్ధంగా లేరు. మీరు క్షమాపణ చెప్పవలసి వస్తుందనే వినటానికి సిద్ధంగా లేరు. మీరు మాట్లాడిన తర్వాత, విన్న తర్వాత జీవన్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ. జీవన్ రెడ్డి గారితో మాట్లాడిద్దాం, నేను మాట్లాడతాను. ఎవరు క్షమాపణ చెప్పవలసి వస్తుందో ముందుగా కూర్చుందాం. ఒకసారి మీరు మీ సీట్లలోకి వెళ్ళి కూర్చోండి, అందరికి అవకాశాలు వస్తాయి. మాట్లాడిన తర్వాత ఎవరు క్షమాపణ చెప్పవలసిందో తెలుసుకుందాం. స్పీకర్ గారు తెలుస్తారు. దయచేసి మీరు కూర్చోండి. ముందుగా మీ ద్వారా మరొకసారి అభ్యర్థిస్తున్నా, గౌరవ శాసనసభ్యులను మీ సీట్లో కూర్చోవలసిందే కోరుతున్నా. మాట్లాడుకుందాం. ఎవరు క్షమాపణ చెప్పవలసి వస్తుందో స్పీకర్ గారు నిర్ణయం చేస్తారు. దయచేసి కూర్చోండి, కూర్చోండి. జీవన్ రెడ్డి గారు జానారెడ్డి గారు లేరు, వారికి తెలియదు. మీరున్నారు. మీరు మాట్లాడండి, అంటున్నా. మీరు మాట్లాడండి. అధ్యక్ష ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్స్. We have to complete serious business. మీరు కూర్చోండి. ఇవాళ చాలా కూర్చున్న తర్వాత మాట్లాడుకుందాం. మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉన్నది. గౌరవ సభ్యులందరూ సహకరించాల్సిందిగా సూచన. సభలో ఇవాళ చాలా ఒక నిమిషం ఆగండి. సభలో సంఘటన జరిగినప్పుడు జానారెడ్డి గారు లేరు. జానారెడ్డి గారిని మాట్లాడమంటున్నారు. వాస్తవంగా సభలో సంఘటన జరిగినప్పుడు జీవన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, మనం సంఘటన ఏ రకంగా జరిగింది, ఎవరు ఏ రకంగా ప్రోత్సహించారు, ఎవరు దుర్భాషలాడారు, ఎవరు సభా సాంప్రదాయాలకు వ్యతిరేకంగా పనిచేశారో మాట్లాడారో తెలుసుకుందాం. క్షమాపణ చెప్పవలసి వస్తే ఎవరు చెప్పవలసి వస్తుందో తెలుసుకుందాం. దయచేసి కూర్చోవలసిందే కోరుతున్నాను నేను. ప్లీజ్ ఇవాళ గౌరవ సభ్యులందరికీ సూచన. అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ బిజినెస్ ఇవాళ కంప్లీట్ చేసుకోవాల్సింది ఉంది. అధ్యక్ష, ఇంపార్టెంటే. సభ పట్ల యావత్ తెలంగాణ జాతి ప్రొసీడింగ్స్ అబ్జర్వ్ చేస్తా ఉన్నది. హుందాగా వ్యవహరించాల్సినటువంటి మనం ఈ విధంగా నిన్న ఇంపార్టెంటే, ఈ రోజు ఇంపార్టెంటే, చాలా ఇంపార్టెంట్ కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, ఈ రోజు సభలో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష, ఈ రోజు సభలో క్వశ్చన్ అవర్ లో చాలా దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకున్నది. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. గౌరవ శాసనసభ్యురాలు డికే అరుణ గారు వేసిన ప్రశ్నకు పంచాయతీరాజ్ మినిస్టర్ గారు, అదేవిధంగా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మినిస్టర్ గారు ఇరువురు కూడా చాలా సావధానంగా, చాలా చక్కగా వాళ్ళు సమాధానం చెప్పారు. చాలా కూల్గా సమాధానం చెప్పారు. ఒక అడుగు ముందుకు వేసి పంచాయతీరాజ్ గారు మినిస్టర్ ఏమన్నారంటే, మేము ఇరువురం కూడా చర్చించుకొని ఎవరి శాఖ పరిధిలోకి వస్తుందో, సార్ వాళ్ళు వినటానికి సిద్ధంగా లేరు. తప్పు బయటపడుతుందని, వాళ్ళ పొరపాటు బయటపడుతుందని నేను చెప్పే విషయాలు వినటానికి వాళ్ళు సిద్ధపడడం లేదు. జీవన్ రెడ్డి గారు, మీరు వినండి. మీరు సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తుంది నేను చెప్పిన మాటలు వింటే. మీరు పోయి ముందుగా మీ సీట్లో కూర్చోండి. మీరు ముందుగా వెళ్ళి మీ సీట్లో కూర్చోండి. సార్, రామారావు గారు, మా పంచాయతీరాజ్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా ఆ ప్రశ్న ఏ శాఖ పరిధిలోకి వస్తుందో పరిశీలించి తప్పకుండా ఎందుకు మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా?